హాయ్ నమస్తే అందరికీ. అందరి ఇళ్ళల్లో పూలు పూస్తాయి మొక్కలకి. మా ఇంట్లో ఏంటో బటర్ఫ్లైస్ పూస్తున్నాయి. ఇంతకు ముందు వీడియో కూడా చేసా, బటర్ఫ్లైస్ వచ్చాయి మొక్క దగ్గర నుంచి అని చెప్పేసి. ఇక్కడ చూడండి 2 బటర్ఫ్లైస్ ఉన్నాయి. పక్కన ఇంకోటి క్యాటర్పిల్లర్ కూడా ప్యూపా స్టేజ్లో ఉంది. ఇవి ఏంటి, అంతకుముందు అయితే స్టార్టింగ్లో నేను ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నా, తర్వాత అబ్జర్వ్ చేసి అర్థమైంది ఇవి మొక్కలోనే పెరుగుతున్నాయి అని చెప్పేసి. ఒక 6 మంత్స్కి ఒకసారి వస్తున్నాయి. అంటే ఫస్ట్ ఆ మొక్క రెడ్ కలర్ అయిపోతుంది అనమాట, అంటే ఎండిపోయినట్లు అయిపోతుంటాయి ఆకులు. మెల్లిమెల్లిగా ఎండిన ఆకులలో ఏవో గుడ్లలాగా కనిపించి ఆ తర్వాత చిన్న చిన్న పురుగులు, క్యాటర్పిల్లర్స్ అవన్నీ వస్తుంటాయి అందులో నుంచి. మొన్న బాగా వర్షాలు వచ్చినాయి కదా, అంతకుముందు చాలా కనిపించినాయి, ఈసారి చాలా వస్తాయి అనుకున్నా బటర్ఫ్లైస్. కానీ ఎక్కువ వర్షాల కారణంగా అవి ఆ గాలికి వర్షానికి ఎట్టుకొట్టుకుపోయినాయేమో. ఇదైతే ఎంత మెల్లిగా నడుస్తుంది. సరే నడుస్తుంది కదా హెల్ప్ చేద్దాం అనుకునేసరికి ఎగిరిపోయింది. ఇది నెక్స్ట్ డే రోజు నేను బట్టలు ఉతుకుదామని వచ్చే వరకల్లా అక్కడ పాకుతా ఉంది. చెట్టు దగ్గరికి వెళ్తుందేమో మొక్క దగ్గరికి అని చెప్పి చూస్తున్నా, కానీ అది వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. మెల్లిగా వెళ్తుంది, ఆగిపోయింది. ఇంక ఇది అయితే వెళ్ళదు అని చెప్పేసి నేనే మెల్లిగా దాన్ని పట్టుకొని తీసుకెళ్ళి ఆ మొక్క మీద కూర్చోబెట్టిన. ఆ కూర్చోబెట్టిన తర్వాత కాసేపటికి అది ఎగిరిపోయింది. కానీ చూడండి, ఇంతకు ముందు నేను చేసిన వీడియోలో సేమ్ కలర్ అది చూస్తుంటేనే తెలుస్తుంది. ఒక సైడ్ వచ్చేసేమో ఆరెంజ్ కలర్ వస్తుంది, ఇంకో సైడ్ వచ్చేసేమో మొత్తం బ్లాక్ కలర్లో వస్తుంది. నాకైతే ఈ మొక్కను అసలు తీయబుద్ధి అవుతలేదు. ఇది మొత్తం ఎండిపోయి అన్ని క్యాటర్పిల్లర్స్, బటర్ఫ్లైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్క చిగురు ఇస్తుంది. చూడండి, కింద నుంచి ఆల్రెడీ చిగురు వచ్చేస్తుంది. మిగతా పైవన్నీ ఏమో ఎండిపోయినాయి. ఇప్పుడు ఈ మొక్క స్టేజ్ ఎట్లుంది అంటే, ఈరోజు చూడండి ఆకులు వచ్చేసి పక్కన వేరే ఆకులన్నీ వచ్చేసినాయి, ఎండిపోయినవన్నీ వచ్చేసి ఎండిపోయి ఉన్నాయి. పక్కన నుంచి దాన్ని చిగురు వచ్చేస్తుంది కొత్తది. సో అదనమాట మా బటర్ఫ్లైస్ మొక్క.